హాయ్ తమ్ముడు. అన్న ఏంటి సంగతులు, ఎలా ఉన్నావు? బాగున్నావా? ఏంటి బాగా డల్గా ఉన్నావు ఇవాళ? బాగానే ఉన్నాను, ఏం కాలేదు ఇంకా. నిజం చెప్పు, ఫెయిల్ అయ్యావు కదా? అవునన్నా, ఫెయిల్ అయ్యాను. ఇవాళ 10th రిజల్ట్స్ వచ్చాయి కదా, అందులో ఫెయిల్ అయినట్టున్నాడు. బాధగా ఉందన్న ఫెయిల్ అయినందుకు. ఆ మాత్రం దానికి ఎవడ అంత ఫీల్ అయిపోతాడారా? నా వంతు ప్రయత్నం చేశానన్నా, కానీ రిజల్ట్ అలా రాలేదు. ఎగ్జామ్లో ఫెయిల్ అయినంత మాత్రాన లైఫ్ అయిపోయినట్టు కాదురా. జస్ట్ ఆ పర్టికులర్ ప్లేస్లో పర్టికులర్ టైంలో సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు అంతే. ప్రతి ఒక్కడికి తనకంటూ ఒక ఫీల్డ్ ప్లేస్ ఉంటుందిరా. ఆ చోటుకు చేరి తన టాలెంట్ చూపించారంటే అందరి ఎత్తులో ఉంటాడు. అంతెందుకు, క్రికెట్ గాడ్ ఎవరు? మన సచిన్ టెండూల్కర్. ఆయన 10th వరకే చదువుకున్నారు, ఆ తర్వాత కాన్సన్ట్రేషన్ క్రికెట్ మీద పెట్టారు. ఆ టైంలో ఆయన తీసుకెళ్ళి బాబు నువ్వు బాగా చదవాలి అని అనుంటే ఈరోజు మనకు మంచి ప్లేయర్ ఉండేవాడు ఇండియాకి? లేదు. మరి థామస్ అల్వా ఎడిషన్ స్కూల్ టైంలో అతన్ని మీరు దేనికి పనికిరారని చెప్పి ఒక లెటర్ రాసి వాళ్ళ అమ్మకిచ్చి పంపించేశారు. కానీ అలాంటి అతను కట్ చేస్తే బల్బు కనిపెట్టాడు. ప్రపంచమే లేకపోయినా కూడా ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పోనీ అందరిని వదిలేస్తే నువ్వు ఎంతగానో అభిమానిస్తావే అల్లు అర్జున్, ఆయన ఎంతవరకు చదువుకున్నారని తెలుసు కదా. ఆయన పెద్దగా చదువుకోలేదు, కానీ తన నమ్మిన ఫీల్డ్ సినిమా యాక్టింగ్లో ఒక రేంజ్లో ఉన్నాడు. ఇలా ఎంతమంది ఉన్నారా తమ ఫీల్డ్లో తమ టాలెంట్ చూపించి ముందుకు వచ్చిన వాళ్ళు. నువ్వు తలుచుకుంటే ఎంతసేపు తమ్ముడు ఏదైనా చేయగలవు, ఏదైనా సాధించగలవు. కానీ ఆ ఫీల్డ్ ఆ టైము వచ్చే వరకు నువ్వు వెయిట్ చేయాలి, లేకపోతే నువ్వే వెతుక్కొని నీ టాలెంట్ని నువ్వు వర్క్ చేసుకోవాలి. పోనది అంతా వదిలే, ఈ చదివే నీ టాలెంట్ అనుకుంటాం. అలాంటప్పుడు ఇది ఎలా చదవాలని ఆలోచించాలి తప్పించి ఫెయిల్యూర్ అని కూర్చుంటావేంట్రా? అయ్యో అది కాదన్న, నేను చెప్పేది వినన్నా, అది కాదన్నా. ఆగు, నేను చెప్పేది పూర్తిగా విను, అది అర్థం ఏంటి. ఒకటి గుర్తుపెట్టుకో తమ్ముడు, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు, నువ్వేం చేయగలవు ఒకసారి ఆలోచించుకొని ఆ ఫీల్డ్ వైపు అడిగే ఈ ప్రయత్నం నువ్వు చెయ్యి అంతే. లేదు చదువుకోవాలన్నా నాకు చదివే కావాలన్నా అన్నావు అనుకో, ఎలా ప్రిపేర్ అవ్వాలో చూడు, బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళి రాయి. అప్పుడు ఫెయిల్ అయ్యావనుకో అప్పుడు ఆలోచించు. కానీ నీ 100% ఇచ్చావా లేదా లైఫ్లో, అది ఇంపార్టెంట్. ఫెయిలా పాసా కాదు, నీ 100% ఇచ్చి నువ్వు ఫెయిల్ అయినా సరే నువ్వు సక్సెస్ఫుల్ అయినట్టే లెక్క. నేను ఫెయిల్ అయింది లవ్లో అన్నా. లవ్ ఫెయిల్, ట్రూ లవ్ అన్నా, వదిలేసి వెళ్ళిపోయిందన్నా. నేను 10th ఎగ్జామ్స్ రాయలేదన్నా, ఎందుకంటే నేను 10th కాదన్నా. ఏ క్లాస్ తమ్ముడు నువ్వు? నేను 8th క్లాస్ అన్నా. ట్రూ లవ్ అన్నా. 8th క్లాస్? చూడమ్మా ఏం మాట్లాడుతున్నారా? ట్రూ లవ్. ఇప్పటికి గుండెకు వస్తుంటే అమ్మాయి కనిపిస్తాను, నీకు అమ్మాయి కనిపిస్తుంది. రే నీ గురించి ఫీల్ అయింది చూడు, నేను రా